దేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిపిన శాసన ఉల్లంఘనలో భాగంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ జరిపిన అహింసాయుత సత్యాగ్రహమే ఈ ఉప్పు సత్యాగ్రహం. బ్రిటిష్ వారు తీసుకొచ్చిన ఉప్పు చట్టాలను వ్యతిరేకిస్తూ చేపట్టారు కాబట్టి ఉప్పు సత్యాగ్రహం అని పేరు వచ్చింది. దీన్నే దండి సత్యాగ్రహం, దండి యాత్ర, దండి మార్చ్ అని కూడా పిలుస్తుంటారు. ఉప్పు పన్నును ధిక్కరిస్తూ 1930 మార్చి 12 నుంచి 1930 ఏప్రిల్ 6 వరకు 384 కిలోమీటర్ల దూరం వేలాది మంది సత్యాగ్రహులతో కలిసి మహాత్మా గాంధీ ఈ పాదయాత్ర చేపట్టాడు. శాసన ఉల్లంఘన ఉద్యమంలో ఎక్కువ మంది పాల్గొనేలా స్ఫూర్తినిచ్చే బలమైన ప్రారంభ ఘటనగా ఈ దండి యాత్ర ఉపయోగపడింది. రోజు రోజుకు పెరిగే సత్యాగ్రహులతో 384 కిలోమీటర్లు యాత్ర సాగి 25 రోజుల తర్వాత దండి వద్ద ముగిసింది. ఈ యాత్రకు చాలా రోజుల ముందు నుంచి ప్లాన్ చేశారు. నేషనల్ కాంగ్రెస్లో ఎవరెవరు ఏ పాత్ర పోషించాలి, ఏ పనులు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఒకవేళ యాత్రలో పాల్గొనే వారిని బ్రిటిష్ వారు అరెస్ట్ చేస్తే ఇంకెవరు దాన్ని కొనసాగించాలన్న విషయాన్ని కూడా